హలో వ్యూవర్స్, ఈరోజు నేను సూపర్ పవర్ఫుల్ లడ్డు ఒకటి చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఆడవాళ్ళలో నెలసరిలో వచ్చే నొప్పి కూడా ఇది తగ్గిస్తుందన్నమాట. ఇది రోజుకి ఒక లడ్డు తింటే చాలా ఆరోగ్యము. దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో అవిసె గింజలు దొరుకుతాయి కదా, ఫ్లాక్ సీడ్స్. సో అది ఒక కప్ వేసుకోవాలన్నమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. సో ఇవి కొంచెం చిట్పట్లాడి ఎర్రగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఇది ఎర్రగా అయిన తర్వాత ఇలాగా పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు జీడిపప్పును వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా మంచిగా ఎర్ర రంగులో వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు కూడా ఒక 1/4 కప్పు వేసుకుంటున్నాను. సో ఇది వేసుకుని ఇది కూడా కొంచెము చిటపట్లాడి ఎర్రగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత సో వీటిని కూడా మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇది మిక్సీలో వేసుకొని కొంచెము కచ్చాపచ్చాగా అయ్యే వరకు కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక 1/4 కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న మంట పెట్టుకొని సో ఈ మిశ్రమం అంతా బెల్లంలోకి కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని తర్వాత ఇది కూడా బాగా కలిసేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో బెల్లం ఉంటుంది కదా, సో అది ఇలాగా మెదుపుకుంటూ కూడా ఇలాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇది ఆల్మోస్ట్ బెల్లం అంతా కూడా ఇందులోకి కలిసిపోయిందన్నమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి. సో అవి కూడా ఇలా అనుకుంటూ కలుపుకోవాలి. సో ఇదంతా కూడా మనం చిన్న మంట పైన చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట, ఇది ఉండలు కట్టుకోవడానికి. సో ఇలా కొంచెము చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము కొంచెం కొంచెంగా చేతులతో తీసుకొని ఇలాగా మనము చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. బాగా గట్టిగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఇలాగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది చల్లగా అయిపోతే కొంచెం ఉండలు కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండలు చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లగా అయిపోయింది అనిపిస్తే మనము మళ్ళీ ఒకసారి స్టవ్ పైన కొంచెం లైట్గా వెయిట్ చేసుకొని అప్పుడు మనము ఇలాగ ఉండలు చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇవైతే ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇవైతే చేసుకొని తినండి. ఈ లడ్డు తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. సో పెరుగుతున్న పిల్లలకు ఈ లడ్డుని ఖచ్చితంగా రోజుకు ఒకటి తినిపిస్తే ఎదుగుదల చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.